హలో బాక్సర్స్, వెల్కమ్ టు ద అడ్రెనలిన్ క్లబ్. ఈరోజు వీడియోలో మనం డక్కింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ డక్కింగ్ అనేది మనం ఇప్పుడు నార్మల్ స్టాన్స్లో ఏదైతే నీలో బెండ్ ఉంటుందో ఆ బెండ్ని ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేస్తాం. లైక్ ఈ మాత్రం బెండ్ చేస్తే డక్ అనేది అయిపోతుంది. లైక్ ఏంటంటే పంచ్ ఎంత అయితే ఉందో దీని డిస్టెన్స్ బట్టి డక్కింగ్ అనేది చేయాలి. లైక్ ఇలా ఇది ఇప్పుడు ఇదే కౌంటర్ పంచ్ కొట్టాలంటే ఇలా డక్కింగ్ చేస్తే అవ్వదు. కౌంటర్ పంచింగ్ కొట్టాలంటే ఇప్పుడు రైట్ హ్యాండ్తో మనం కౌంటర్ కొట్టాలంటే వెయిట్ అనేది రైట్ లెగ్ మీదకి షిఫ్ట్ చేస్తాం. లైక్ ఇలా. అదే లెఫ్ట్ హుక్తో మనం కౌంటర్ కొట్టాలి లేదా స్ట్రైట్ లెఫ్ట్తో కౌంటర్ కొట్టాలంటే వెయిట్ అనేది మనం లెఫ్ట్ లెగ్ మీదకి షిఫ్ట్ చేస్తాం. ఇలా 1 2 1 2. ఈ డక్కింగ్ అనేది స్ట్రైట్ అండ్ హుక్ పంచెస్కి డిఫెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్ చూడండి, డక్ 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 డక్. ఇప్పుడు ఈ డక్కింగ్ అనేది ఇప్పుడు ఈ గ్లవ్ ఎంత అయితే సైజ్ ఉందో దీని నుంచి కొంచెం బెండ్ అవ్వాలన్నమాట. లైక్ చూడండి, ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీనికి కొంచెం బెండ్ అయితే డక్ అయిపోతారు. డక్ ఇది ఇంతకంటే ఎక్కువగా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఎలా అంటే కూర్చుడిపోవడం, ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత అయితే ఈ గ్లవ్ సైజ్ ఉందో అంత డిఫెండ్ అయితే చాలు. డక్ డక్ డక్. అదే ఇప్పుడు హుక్స్ కూడా సేమ్ ఇలానే డక్కింగ్ అనేది హెల్ప్ అవుతుంది. లైక్ చూడండి, డక్ డక్ డక్. ఇప్పుడు అదే కౌంటర్ కొట్టాలనుకో డక్కింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఏంటంటే నువ్వు ఏ హ్యాండ్తోనైతే కౌంటర్ కొడదాం అనుకుంటున్నావో ఆ లెగ్ మీదకి మీ వెయిట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ డక్కింగ్ అనేది చేయాలి. లైక్ ఇప్పుడు వీడు లెఫ్ట్ హుక్ కొడదాం అనుకుంటున్నాడు అనుకో, డక్ చేసేటప్పుడు వెయిట్ అనేది లెఫ్ట్ లెగ్ మీదకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయరా, ఇది ఇలా షిఫ్ట్ చేసి పంచ్ అనేది రిలీజ్ చేయాలి. పంచ్ ఇసరు ఇది. ఇప్పుడు అదే వీడు రైట్తో కౌంటర్ కొడదాం అనుకుంటుంటే ఇప్పుడు డక్ చేసి వెయిట్ అనేది రైట్ లెగ్ మీదకి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి వెయిట్ తీసి పంచ్ అనేది కొట్టాలి. స్ట్రైట్ రైట్ ఇది. That's all for the video. Thanks for watching. Do follow Adrenaline Club for more boxing content. Glory to Lord Shiva.